నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండ్ న్యూరో సర్జికల్ ఆంకాలజిస్ట్ వర్కింగ్ ఇన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు మనము బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాము. స్ట్రోక్ అంటే ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. స్ట్రోక్ అనేది మీకు అందరికీ తెలిసింది. హార్ట్ స్ట్రోక్ అంటాము, బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. హార్ట్ స్ట్రోక్ ఎవరిలో వస్తుంది? యూజువల్గా పెద్ద వయసు ఉన్న వాళ్ళనే వస్తుంది. అలా కాకుండా బ్రెయిన్ స్ట్రోక్ కూడా పెద్ద వయసు వాళ్ళలో కూడా రావచ్చు. కానీ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ముందు తెలుసుకుందాం. అసలు స్ట్రోక్ అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాం. మనకి సడన్గా మనకి ఏం తెలియదు. స్ట్రోక్ అనేది ఎప్పుడు ఎవరిలో ఎలా వస్తుందో అనేది ఎవరికి ఏమీ తెలియదు. ఉదాహరణకి సడన్గా ఒక్కసారి హార్ట్ స్ట్రోక్, మనకి హార్ట్ అటాక్ తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎవరికైనా చెప్పి వస్తుందా? లేదు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి ఏమీ తెలియదు. దీన్ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము, రెండు హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. సో ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ అంతా రక్తనాళాలతో నిండి ఉంటుంది. అది కుడి పక్క అయినా కానీ ఎడం పక్క అయినా కానీ. ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై అనేది ఆగిపోవటము. హెమరేజిక్ అంటే రక్తనాళం పగిలిపోవటము. సో డిఫరెన్స్, తేడా అనేది గమనించాలి. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఆ పర్టికులర్ ఏరియా, మనం ఉదాహరణ తీసుకుంటే బ్రెయిన్లో చాలా టెంపోరల్ లోబ్ అంటాము, పెరాటల్ లోబ్ అంటాము, ఆక్సిపిటల్ లోబ్ అంటాము, డీప్ బ్రెయిన్ అంటాము. ఈ ఏరియాలో ఎక్కడైనా బ్లడ్ సప్లై ఆగిపోతే, పర్టికులర్ రక్తనాళం నుంచి, చిన్న చిన్న రక్తనాళం నుంచి బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. అలా కాకుండా రక్తనాళం అనేది పగిలిపోతే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఓకే, ఏదైనా సరే, అది ఇస్కెమిక్ స్ట్రోక్ అయినా సరే, హెమరేజిక్ స్ట్రోక్ అయినా సరే, యూజువల్గా ఇది అనేది 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఒకటి, ఈ స్ట్రోక్ అనేది సడన్గా వస్తుంది. అది వచ్చే పార్ట్ని బట్టి మనకి లక్షణాలు అనేది ఉంటాయి. ఉదాహరణ తీసుకోండి, మనకి డీప్ బ్రెయిన్లో క్యాప్సులో గ్యాంగ్లియానిక్ రీజన్ అని ఉంటుంది. అది ఒకవేళ ఇస్కెమిక్ స్ట్రోక్ సడన్గా వచ్చింది అనుకోండి, సడన్గా ఉదాహరణకి కుడిపక్క స్ట్రోక్ వస్తే, కుడిపక్క బ్రెయిన్లో స్ట్రోక్ వస్తే ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకుందాము. ఎడంకాలు ఎడం చేయి సడన్గా పారాలసిస్ రావటము, మూతి వంకర పోవటము, మాట నత్తిబాటము జరుగుతుంది. రేర్గా ఏం జరుగుతుందంటే వాళ్ళకి తలనొప్పి సివియర్గా వస్తుంది, హెడేక్ అనేది తలనొప్పి సివియర్గా వస్తుంది. అదే టైంలో వాంతులు కూడా అయిపోయి సడన్గా అన్కాన్షియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఇదే స్ట్రోక్ ఎడం పక్క వచ్చింది అనుకోండి, కుడికాలు కుడిచే పారాలసిస్ రావటము, మాట పడిపోవటము, వాంతులు రావటము, సర్వసాధారణంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మూతి వంకర పోవటము, కుడిపక్కకి వంకర పోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ స్ట్రోక్ అనేది సడన్గా వచ్చినప్పుడు అది ఇస్కెమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోక్ అనేది మనం చెప్పలేము. పారాలసిస్ వచ్చింది, సడన్గా స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకుపోతాం. సో అలా వచ్చినప్పుడు మనం వెంటనే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అది మొట్టమొదటిగా చేసే పరీక్ష ఏంటంటే సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్ చేస్తే ఒకవేళ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే సిటీ స్కాన్లో తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అది వితిన్ 6 అవర్స్లో అయితే ఆ ఇస్కెమియా ఏదైతే రక్తనాళం బ్రెయిన్కి రక్త సరఫరా ఆగిపోయిందో వితిన్ 6 అవర్స్లో సిటీ స్కాన్ వల్ల మనం తెలుసుకోలేము. అదే హెమరేజిక్ స్ట్రోక్ అయితే సిటీ స్కాన్లో స్పష్టంగా మనకి రక్తనాళం పగిలిపోయి రక్తం జమ అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఇస్కెమిక్ స్ట్రోక్ ఎలా తెలుసుకోవచ్చు అనుకోవచ్చు. ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది వితిన్ 6 అవర్స్లో సిటీ స్కాన్లో తెలుసుకోలేకపోం కాబట్టి మనం అర్జెంటుగా ఎంఆర్ఐ అనేది చేయాలి. ఓకే, సరే, ఒక్కసారి వచ్చినాము. సో డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ మనకి ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఎంఆర్ఐలో కన్ఫర్మ్ అయితే మీరు వితిన్ గోల్డెన్ పీరియడ్లో వెళ్తే, వితిన్ 2 to 4 అవర్స్లో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదైతే రక్తనాళం బ్లడ్ సప్లై ఆగిపోయిందో ఆ రక్తనాళానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి కొన్ని రకాలమైన ఖరీదైన ఇంజక్షన్లు తీస్తే ఆ రక్తనాళం అనేది ఓపెన్ అయిపోయి రక్త సరఫరా అనేది ఎక్కడైతే ఆగిపోయిందో దానికి మళ్ళీ ప్రవాహం స్టార్ట్ అవుతుంది. అది గోల్డెన్ పీరియడ్లో వెళ్తేనే. 4 to 6 అవర్స్ దాటిన తర్వాత వెళ్తే ఈ ఇంజక్షన్ అనేది ఇవ్వటం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు. సో అది ఇస్కెమిక్ స్ట్రోక్ వల్ల. అలా కాకుండా హెమరేజిక్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి? ఒకవేళ మనం సిటీ స్కాన్ చేసాము, సిటీ స్కాన్లో రక్తనాళం పగిలిపోయి హెమరేజ్ అనేది రక్తం అనేది గడ్డగట్టి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ రక్తం గడ్డ చిన్నగా ఉంటే పర్వాలేదు. అది కుడిపక్క కట్టిందా, ఎడం పక్క కట్టిందా, కుడిపక్క ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంది, అది లోపల బేసల్ గ్యాంగ్లియాలో ఉందా, పెరాటల్ లోబ్లో ఉందా, టెంపోరల్ లోబ్లో ఉందా, ఉన్న దాన్ని బట్టి మనకు లక్షణాలు అనేది కనపడతాయి అనమాట.
ఒకవేళ హెమరేజిక్ స్ట్రోక్ అయితే ఆ రక్తగడ్డ పరిమాణం ఏదైతే రక్తం జమ అయిందో దాని పరిమాణం బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ రక్తం గడ్డ చిన్నగా ఉంటే మందులు ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలా కాకుండా రక్తం గడ్డ చాలా పెద్దగా ఉంటే దాన్ని ఆపరేషన్ చేసి ఏదైతే రక్తం గడ్డ ఉందో అది తీసేయాల్సి వస్తుంది. సో అసలు స్ట్రోక్ ఎందుకు వస్తుంది మనకి అని దానికి కారణాలు తెలుసుకోవాలి. మనం సర్వసాధారణంగా చూసుకుంటే ప్రపంచ జనాభాలో ఎవరికి చూసుకున్నా 100లో 70 మందికి 60 మందికి బీపీ షుగర్ ఉంటాయి. సో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ అంటే మనం ముందు చెప్పుకోవాలంటే 1 బీపీ ఉండటం వల్ల, 2 షుగర్ ఉండటం వల్ల. ఈ బీపీ షుగర్ ఉండటం వల్ల ఏదైనా ఇస్కెమిక్ స్ట్రోక్ రావచ్చు, హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. సో మనం ఈ 2 చేయాల్సింది ఏంటి అంటే, సో మన బీపీ ఒకవేళ ఉంది అంటే బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ప్రతిసారి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకొని, బీపీ కంట్రోల్లో లేకపోతే ఏ మందులు వాడాలి, ఒకవేళ పాత మందులు సరిపోతున్నా లేదో చూసుకొని, దానికి బీపీ కంట్రోల్ లేకపోతే కొత్త మందులు అనేవి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూసుకొని ఉండాలి. అంటే ఎన్ని మందులు వాడినా ఒక్కోసారి చాలా ఎక్కువ బీపీ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ బీపీ ఉంటే అది కారణాలు ఏంటో తెలుసుకొని దాని తగ్గ మందులు వాడాలి. చూసుకొని మందులు వాడాలి. అలా కాకుండా మనకి అందరికీ తెలిసినట్టే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ మనం చేయాల్సిన పని. రోజు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు రోజు చేయాల్సిన పని ఏంటంటే మినిమం 3 to 5 కిలోమీటర్స్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అనేది చేసిన, ఎక్సర్సైజ్ చేస్తే బీపీ కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం షుగర్ పేషెంట్స్ ఎవరైతే డయాబెటీస్ ఉందో అది టైప్ 1 కానీ టైప్ 2 కానీ వాళ్ళు షుగర్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకొని ఉండటం వల్ల ఈ బీపీ షుగర్ వల్ల మన బ్రెయిన్లో రక్తనాళాలు అనేవి ఫ్రెజైల్గా మారుతాయి. అంటే పెల్స్ బారిపోవటం వల్ల సడన్గా బీపీ పెరగడం వల్ల పగిలిపోయే అవకాశం ఉండటం వల్ల ఈ హెమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుంది. సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయటం వల్ల దీన్ని ఒక రకంగా మనం నియంత్రించుకోవచ్చు. అట్లా కాకుండా ఒక్కొక్కసారి మనకు స్ట్రోక్ అనేది యూజువల్గా ఓల్డర్ పర్సన్ చూస్తామని చెప్పినాను. అలా కాకుండా ఒక్కొక్కసారి కొంతమందిలో పడుచు పిల్లల్లో కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అది 20 ఏళ్ళలో రావచ్చు, 30 ఏళ్ళలో రావచ్చు, 40 ఏళ్ళలో రావచ్చు, 10 ఏళ్ళలో కూడా వచ్చిన దాఖలాలు అయితే మన దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఆ స్ట్రోక్కు సంబంధించిన కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం పరీక్షలు చేసుకొని తెలుసుకొని దాన్ని నివారణ చేసుకోవచ్చు.